టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు లేడీ పవర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె నాగచైతన్య తండేల్ సినిమాతో మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా అమరన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో హిందీ రామాయణం సినిమాలో సీత పాత్రలో నటించడానికి సిద్ధమైంది. ఇక ఈ నేపథ్యంలోనే సాయి పల్లవికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాయి పల్లవి కెరియర్ గురించి అందరికీ తెలుసు. ఈమె వ్యక్తిగత జీవితం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవికి మీ కుటుంబం బాగా డబ్బున్న కుటుంబమా అని ప్రశ్నించగా దానికి సాయి పల్లవి అవునండి, మాది ముందు నుంచి డబ్బున్న కుటుంబమే, అయితే మేము ఏ రోజు కూడా డబ్బు వృధా చేయలేదు. మాకు ఏదైనా కావాలి అనిపించినప్పుడు అది అవసరమా లేదా అనే విషయాన్ని ముందుగా మా నాన్న చూస్తారు. అది ఖచ్చితంగా కావాలి అనిపిస్తేనే మాకు తీసి ఇస్తారు. ఇక చిన్నప్పటి నుంచి మాకు ఇదే అలవాటు వచ్చింది. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఇదే చేస్తున్నాను. ఇప్పుడు ఇది అవసరం అనిపిస్తే ఖచ్చితంగా అక్కడ నేను తీసుకుంటాను, లేదు అనిపిస్తే నేను సింపుల్గానే ఉంటాను. ఇక మా తల్లిదండ్రులు నేర్పించింది అదే, ఇప్పుడు ఇలాగే కొనసాగుతుంది అని, డబ్బుంది కదా అని ఏ రోజు కూడా దాన్ని వృధా చేయలేదు అంటూ తన సింప్లిసిటీని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. సాయి పల్లవి రియల్ లైఫ్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మనం వీడియోలో తెలుసుకుందాం. సాయి పల్లవిది తమిళనాడులోని ఊటీ సమీపంలో ఉన్న కొత్తగిరి అనే చిన్న గ్రామం. బడగ గిరిజన కుటుంబంలో జన్మించారు తల్లి రాధామణి. పుట్టపర్తి సాయిబాబా భక్తులు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చారు. ఈమె మంచి డాన్సర్ కూడా. తండ్రి సెంతామారే కస్టమ్స్ అధికారి. ఈమె చెల్లెలు పూజా కన్నన్. అక్కడి దగ్గరలో కోయంబత్తూరులో పాఠశాల విద్యను అభ్యసించారు సాయి పల్లవి. తల్లి ప్రభావంతో ఈమెకి డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి పెరుకు లేకుండా వేదికల మీద డాన్స్ చేసేది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి 8th క్లాస్లో ఉండగా తన డాన్స్ చూసిన ఒక దర్శకుడు ధూమ్ ధామ్ అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశం ఇచ్చారు. తరువాత మీరా జాస్మిన్ క్లాస్మేట్ గా కస్తూరి మ్యాన్ అనే మరో సినిమాలో నటించింది సాయి పల్లవి. ఈటీవీలో డి లాంటి కొన్ని డాన్స్ కార్యక్రమాల్లో పాల్గొంది. అయితే తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో జార్జియాలో వైద్య విద్య అభ్యసించడానికి పంపించారు. అయితే డాక్టర్ చదువుతున్న 4 సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు ఆల్ఫోన్స్ ఈమెను ప్రేమం చిత్రంలో నటించమని అడిగారు. అలా సాయి పల్లవికి సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆ తరువాత శేఖర్ కమలాకర్ దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి భానుమతి క్యారెక్టర్ ద్వారా కొన్ని తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ సినిమా కోసం తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పింది సాయి పల్లవి. ఆ తరువాత నాని సరసన ఎంసీఏ చిత్రంలో నటించింది సాయి పల్లవి. ఇక సాయి పల్లవి నటించిన కొన్ని సినిమాలను చూసేద్దాం. 2005లో కస్తూరి మాన్, 2008లో ధూమ్ ధామ్, 2015లో ప్రేమం, 2016లో కాళీ, 2017లో ఫిదా మిడిల్ క్లాస్ అబ్బాయి, 2018లో దియా కణం పడుపడి లేచే మనస్సు మారిటు, 2019లో అధిరన్ ఎన్జీకే, 2020లో పావకదేగల్, 2021లో లవ్ స్టోరీ శ్యామసింగరాయ్, 2022లో విరాట పర్వం గార్గి, 2024లో అమరన్, ఇక 2025లో తండేల్, 2015లో 63వ ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు సాయి పల్లవి. 2018లో 7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. సాయి పల్లవి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండరు. ఎప్పుడైనా తన మూవీ రిలేటెడ్ పిక్చర్స్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గానే సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ కి మ్యారేజ్ అయ్యింది. ఆ మ్యారేజ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి. చెల్లెలు సంగీత్ ఫంక్షన్ లో డాన్స్ చేసిన సాయి పల్లవి వీడియో అయితే నెట్టింట తెగ హల్చల్ చేసింది. సింపుల్ లుక్స్ లో సాయి పల్లవి ఫొటోస్ అందరినీ ఫిదా చేస్తున్నాయి. అయితే త్వరలోనే బాలీవుడ్ లో సీత క్యారెక్టర్ నటిస్తున్న సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. సాయి పల్లవికి ఫ్యాన్స్ లేడీ సూపర్ స్టార్ గా ట్యాగ్ ని ఇచ్చారు. తను
స్క్రీన్ మీద కనపడితే చాలు అందరూ విజిల్స్ వేస్తూ తన అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. సాయి పల్లవి సింప్లిసిటీకి, డ్రెస్సింగ్ స్టైల్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. అందరిలా కాకుండా తను చాలా ట్రెడిషనల్గా, పద్ధతిగా ఏ ఈవెంట్స్ కైనా కానీ వచ్చి అందరి చూపుని కూడా తన మీద మరించేలా చేస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.